దానివల్ల ఇంకా దానికి కొంచెం బలం లేదు, ఇంకొక శక్తి లేదు. వాక్యాలు చాలా ఆదా చేసి వాడాలి అనేది కవిత్వంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. చలవు చెప్పినాడు, ప్రతి వాక్యం ప్రతి పదం తూచి వాడాల్సినటువంటి అవసరం కవిత్వంలో ఉంటుంది. ఏ వాక్యం ఒక్క వాక్యం కూడా ఎక్స్ట్రాగా ఉండొద్దు అని చెప్పి, అది పాపం చేయడం కన్నా హీనం అని చెప్పి రాసుకున్నాడు ఎవరు, చలం. అయితే ఆ స్ఫూర్తి అవతల వ్యక్తికి అందించడంలో, అవతల వ్యక్తి హృదయానికి చేర్చడంలో అవసరమైనప్పుడు లైన్ అవసరమైనప్పుడు ఆ లైన్ కూడా చేర్చడం కూడా ఒక తప్పనిసరైనటువంటి మార్గంగా భావించి చాలా మంచి మాట చివరికి వాటి ట్రాజిక్ స్టేట్ అనే మాటతోని దానికి ఒక మంచి స్ఫూర్తి, మంచి భావుకత ఏర్పడింది. అట్లా తను కొంచెం ఎక్కడైనా కొంచెం స్వతంత్రం తీసుకున్నప్పుడు అది కవిని ఇంకా ఎలివేట్ చేయడానికి, కవిని విస్తారంగా పరిచయం చేయడానికి, విస్తారంగా మన హృదయంలో తొంగి చూసేటట్టు చేయడానికి చేసినటువంటి ప్రయత్నంగా నేను భావిస్తూ, ఇంత మంచి అనువాదం చేసినందుకు అనుబొట్ట గారిని అభినందిస్తూ, అదే సమయంలో ఈ మంచి అనువాదకురాలు అనువాదం చేసినందుకు, అట్లాంటి ఒక కవిత్వాన్ని రాసినందుకు వాళ్ళ ఆనందం కూడా నేను అభినందిస్తూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగి. ఇప్పుడు మొదటగా దీనికి పేరే సిగ్నేచర్ ఆఫ్ లవ్. ఇది తెలుగులో ఎట్లా ఉంటుంది అని ఎవరో ఇద్దరు ముగ్గురు మిత్రులు అనుకున్నాను. ప్రేమ సంతకం అని. ప్రేమ సంతకం అంటే సినిమా వాళ్ళు ప్రేమ అనే పదాన్ని ఎంత కంపు పట్టించారంటే, ఎంత బ్రతుకు పట్టించారంటే, ప్రేమ అనే మాటనే ఎంతో గంభీరంగా, సంస్కారవంతంగా, ఆర్ద్రంగా, సున్నితంగా ఉండే ఒక ప్రేమ అనే రెండు అక్షరాలని వాళ్ళు వాడి దాన్ని వల్గరైజ్ చేసి ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే, ఇంకా ప్రేమ అనే పదం వాడద్దు, 100% లవ్ దాకా వెళ్ళారు వాళ్ళు. 100% లవ్ ఎక్కడ ఉంటాయి, నాకు చాలా సార్లు చాలా చిత్రంగా ఉంటాయి. 100% లవ్ ఉండయి అని నేను చాలా కార్యాలయాలకు వెళ్ళినప్పుడు చెప్తుంటా. 100% లవ్ ఉండదు అనేది తరానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ప్రేమను 100% తీసుకెళ్ళి 100% దాన్ని దిగజార్చినటువంటి ఘనత సినిమా ప్రపంచానికి దక్కితే, ఆ ప్రేమను అత్యున్నతంగా నిలిపినటువంటి ఘనత కవిత్వ ప్రపంచానికి దక్కుతుంది అనేటువంటిది నా భావన. ఆ ప్రేమకు ఒక గౌరవాన్ని, ఒక సంస్కారాన్ని, ఒక గంభీరాన్ని, ఒక సున్నితత్వాన్ని ఇంకా కాపాడుతున్నది ఎవరు అని అంటే కవులే. కాబట్టి ఆ కవుల్లో కూడా ప్రేమ సంతకం అనే మాట అంటే సిగ్నేచర్ ఆఫ్ లవ్ అని ఇంగ్లీష్లో ఉన్న పేరు ఎక్కువ ఆకర్షణీయంగా, ఎక్కువ ఆనందదాయకంగా, ఎక్కువ అనుభూతిదాయకంగా ఉన్నది అనేటువంటిది నా భావన. అట్లాంటి ఒక మంచి టైటిల్తో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నందుకు ఈ రచయితలిద్దరిని అభినందిస్తూ, ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మిత్రుడు నారాసు లక్ష్మణరావు గారిని కోరుతున్నారు. లక్ష్మణరావు గారు సాహిత్యజీవి, సినిమా జీవి. సినిమాలో మాత్రం ప్రేమ వైపు పోలి జీవి. రాజకీయాల్లో ఉన్నారు కానీ రాజకీయాల్లో సాహిత్యాన్ని విడువనటువంటి జీవి, సాహిత్యాన్ని విడువకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి జీవి కనుక మా అందరికీ దగ్గరికి నారాసు లక్ష్మణరావు గారి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. Yes.